టాలీవుడ్ యూత్ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో ఒకటైన చిత్రం డీజే టిల్. దానికి సీక్వెల్ అయినటువంటి టిల్ స్కేర్ ఈరోజు మన ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో, ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారో అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, పాత దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు అదే అండి. మన హీరో సిద్ధు జొన్నలగడ్డ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ చేసి వెడ్డింగ్ ప్లాన్స్తో తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా రోజు తన లైఫ్లోకి లిల్లీ జోసెఫ్ అదేనండి మన హీరోయిన్ అనుపమ ఎంటర్ అవుతుంది. మరి అక్కడి నుంచి టిల్లు గేర్ మారుస్తాడా లేదా, ఆ తర్వాత మళ్ళీ తన బర్త్డే స్పెషల్గా ప్రాబ్లంతో లిల్లీ తనని సహాయం కోరుతుంది. మరి ఆల్రెడీ రాధిక వల్ల దెబ్బతిన్న తాను ఏం చేశాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మహబూబ్ అలీ అదేనండి మురళీ శర్మకు ఉన్న లింక్ ఏంటి? మళ్ళీ రాధిక అదే నేహా శెట్టి ఉందా లేదా? అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయిందనేది సినిమా స్టోరీ. సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, గత సినిమాలో సెన్సేషనల్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. మెయిన్గా ఎంటర్టైన్మెంట్ పరంగా టిల్ స్కేరర్ వాటిని అందుకుంటుందని చెప్పవచ్చు. సినిమా టైటిల్ కార్డ్ నుంచే మళ్ళీ టిల్ వైబ్స్ను గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్తో సినిమా సాగుతుంది. ఇంకా స్టార్ బాయ్ అదే మన హీరో సిద్ధు మరోసారి డీజే టిల్లుగా సైన్ అయ్యాడు. తన మార్క్ టైమింగ్తో కామెడీ సీన్స్ హిలారియస్గా పండించాడు. కొన్ని సీన్స్లో మంచి హ్యాండ్సమ్ లుక్తో మంచి నటనతో తాను ఈ సినిమాలో ఎంటర్టైన్ చేశాడు. ఇంకా రాధికాక అప్డేటెడ్ వర్షన్ అయినటువంటి లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామర్ షోతో ఒక ఎత్తు అయితే తన పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో అదరకొట్టింది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్తో కానీ యూత్తో ఈ సినిమా మంచి ఎంటర్టైన్ కోరుకునే వారికి ట్రీట్గా కనిపిస్తుంది. ఇంకా వీటితో పాటు సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ మామూలుగా ఉండదండి. ఇంకా మెయిన్ లీడ్ అయినటువంటి మురళీ శర్మ తన రోల్కి న్యాయం చేర్చారు. ఇంకా నటుడిగా మురళీధర్ గౌడ్ తన నటన, ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఇంకా వీరితో పాటు మిగతా తారకణం అంతా ఓకే, తన పాత్రలో కనిపించేవి. అసలు మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ చిత్రంలో డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్గానే ఉంది అని చెప్పాలి. పార్ట్ 1లోనే కూడా రొటీన్ లైన్తోనే కొనసాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ఊహకు అందుతున్నాయి. ఇంకా కొన్ని కీలకమైన ట్విస్టులు మరి అంత ఎగ్జైట్మెంట్ చేయవు. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకంత రొటీన్గానే అనిపించింది. ఇవి పక్కన పెడితే ఒక టైంలో అనుపమ రోల్పై ట్విస్ట్ అందరికీ రుచించకపోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో మురళీ శర్మపై కొన్ని ఎపిసోడ్లో లాజిక్ సహా అన్ని అంశాలు వీక్గా అనిపించాయి. ఇది ఫ్రెండ్స్ టిల్లు యొక్క సినిమా యొక్క రివ్యూ. ఈ వారంలో మంచి ఎంటర్టైన్గా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 3 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.